మా డాడీ చెప్తాను తిడతాడు ఖచ్చితంగా. నాకు ఇలా పబ్లిక్లో కెమెరా పెట్టుకుని మాట్లాడడం అంటే అంత నేను టైం సరిగ్గా చూసుకోలేదు, అది నా మిస్టేకే. ఫాస్ట్గా టైం అయిపోతుంది. బస్ మిస్ అయిపోయాను అనుకుంటున్నా. మీ అందరు క్లియర్గా చెప్తాను. ప్రజెంట్ అయితే పరిగెడుతున్నా, చూడాలి ఏమవుతుందో చూద్దాం. రీచ్ అవుతాను అనేది ఈ సైడ్ అయ్యి కరెక్ట్ అమ్మిపేట వచ్చింది. ఇప్పుడే ఏమైతే చూడాలి. అందుకుంటారా అందుకున్నా కామెంట్స్ చూద్దాం. ఫాస్ట్గా కామెంట్ చేయండి, గెస్ చేయాలి కరెక్ట్ అందుకుంటారా లేదా అని. ఫైనల్లీ దిల్షుక్ నగర్ మెట్రో. దిల్షుక్ నగర్ మెట్రో మీకు ఎలా చూపించాలి? ఆడ బోర్డు ఉండేది, బోర్డు చూపిస్తా. ఇదో నేను ఎక్కిన మెట్రో. ఇట్స్ గోయింగ్ గోయింగ్ గోయింగ్. నేను ఫస్ట్ టైం పబ్లిక్లో కెమెరా పెట్టి మాట్లాడటం. మామూలుగా అయితే ఫోన్ పెట్టి మాట్లాడతాను, ఎప్పుడు కూడా ఫోన్ పెట్టి తీస్తాను, కానీ ఫస్ట్ టైం కెమెరా తీస్తున్నా. ఇదండి కావాలంటే నా ఫోన్ ఇక్కడ ఉంది. అండ్ నేను ఎప్పుడు దిల్షుక్ నగర్ రాలేదు, అంటే ఎప్పుడో ఒకసారి వచ్చాను వేరే పని మీద, అంటే లైక్ ఏదో పని మీద వచ్చాను షాప్స్ కోసం. ఒక్కసారి మనం ఇప్పుడు చెక్అవుట్ అవ్వాలంటే నేను ఎల్బీ నగర్లో బుక్ చేశాను. అది ఉంటుంది కదా క్యూఆర్ కోడ్, ఇక్కడ స్కాన్ చేయించుకొని మనం బయటికి వెళ్ళొచ్చు. అక్కడ స్కాన్ కొట్టిస్తా. ఫాస్ట్గా వచ్చేసాను, అసలు టైం లేదు, పరిగెట్టాను. చెప్పాలంటే మా డాడీ చెప్తాను తిడతాడు ఖచ్చితంగా. నేను టైం సరిగ్గా చూసుకోలేదు, అది నా మిస్టేకే. అంటే నేనేమనుకున్నానంటే అది 10 అనుకున్నాను, బట్ అది చూస్తే 20:40 ఉంది. ఈ స్కాన్ కొట్టవా? ఇలా స్కాన్ చేయించుకోవాలి, ఓకేనా? టోకెన్ ఇచ్చారు అంతే. ట్రాష్ క్యాన్ అటు కాదు, ఇటు వెళ్ళాలి. మనకి ఇటుపక్కే వస్తుంది బస్సు, సో ఇటు వాక్. నాకు ఇలా పబ్లిక్లో కెమెరా పెట్టుకుని మాట్లాడడం అంటే అంత ఫ్యాన్ కాదు. అంటే ఫ్యాన్ కాదంటే నాకు కొంచెం షై, ఎవరైనా చూస్తారని. కానీ ఒక రీల్ చూశాను, ఆ రీల్ చాలా ఇన్స్పైర్ చేసింది. అంటే వాడు ఒకటే చెప్పాడు, మనం చూస్తే కరెక్ట్గా 1 minute మర్చిపోతారు మళ్ళీ వాళ్ళు, మనం క్రాస్ అయిపోయాక. అంతకన్నా 1 సెకండ్ ఎక్కువసేపు మనం గుర్తుపెట్టుకోరు అని చెప్పాడు. అది పాయింటే కదా. నేనే ఎంతోమంది బ్లాగర్స్ చూసి ఉంటాను, వాళ్ళు ఎవరిని కూడా నేను గుర్తుపెట్టుకోను, జస్ట్ వెళ్ళిపోయారులే అనుకుంటాను. బట్ ఫైనల్లీ అందుకే కెమెరా పట్టుకొని ఇక్కడి నుంచి బ్లాగ్ తీద్దామని స్టార్ట్ చేశాను. ఫాస్ట్గా టైం అయిపోతుంది. బస్సు కూడా వచ్చేస్తుంది. అసలు ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు చెప్పాలంటే, అని పరిగెడుతున్నా. అందుకే ఎంతో చూడాలి. రన్ 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 రన్. మీరు ఎప్పుడైనా కానీ ముందుగా టైం చూసుకోండి. నేను మ్యాక్సిమం టైం చూస్తాను ప్రతిసారి, కానీ ఈసారి ఏమైందో కానీ నాకే తెలీదు. అసలు నేనైతే మైండ్ పోయింది నాకు ఇలా జరిగిందని. వాళ్ళకు కూడా ఫోన్ చేశాను, వాళ్ళు కూడా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. ఇదే దిల్షుక్ నగర్. కానీ నిజంగా ఈరోజు కెమెరా పడుతుంది వాక్ చేస్తుంటే నాకే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. షైనెస్ తీసేయాలి ఇంక నుంచి. చూద్దాం ఏమవుతుందో. అసలు ఈ బ్లాగ్ పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా రోజులైంది నేను వీడియో పెట్టి కూడా. వీడియో తీస్తున్నా కానీ అవి మ్యాక్సిమం నేను డిలీట్ చేస్తున్నాను. వీడియో పెట్టేంత అవకాశం రావట్లేదు.
బస్ ఎక్కేసా, ఫైనల్లీ రీచ్డ్. దిల్సుఖ్నగర్లో అందుకున్నాను కరెక్ట్గా చెప్పాలంటే, సీరియస్గా అందుకుంటాను అనుకోలేదు. ఎల్బీ నగర్లోనో లేకపోతే సో లాంగ్ అయితే నా స్కూటీ వేసుకోనో లేకపోతే పెరాక్ వేసుకొని వెళ్ళిపోయి ఎల్బీ నగర్లో ఎక్కడ పడేసి బస్ ఎక్కేద్దాం అనుకున్నా. ఫైనల్లీ ఎక్కేసాం. ఇదే బస్, ఇది అక్కడ దాకా ఎల్బీ నగర్ దాకా. ఎల్బీ నగర్లో బస్ చేంజ్ చేస్తారు. సో హ్యాపీస్. ఈ పాటికి వెళ్ళిపోయాను అండి ఎల్బీ నగర్కి. బస్ ఎక్స్చేంజ్ ఎదురుగా ఉంది కదా, అదే బస్సు మీకు చూపిస్తుంది. బస్సు క్లియర్గా ఇప్పుడు మనం ఈ బస్సులో ఎల్బీ నగర్ దాకా వచ్చాం. ఎల్బీ నగర్ నుంచి వైజాగ్. మన బస్ ఏం ఫ్లింగ్ బస్ ఎలా ఉంటుంది కదా, ఇప్పుడు చూపిస్తా లోపల. బస్ కూడా ఎక్కేసా, అది లాస్ట్ సీట్. సో ఎక్సైటెడ్. మన పక్కన ఎవరు ఉన్నారు చెప్పాను, కింద విండో సీట్. నాకు కరెక్ట్గా గుర్తులేదు ఎక్కడ బుక్ చేశాను, అందుకని చిన్న డౌట్. ఫ్లింగ్ బస్ గ్రీనరీగా ఉంటుంది మొత్తం, చాలా బాగుంటుంది. నేను మ్యాక్సిమం ఇదే ప్రిఫర్ చేస్తాను. వైజాగ్ అంటే ఇక్కడ ఫుడ్ కాపారు, రెస్టారెంట్కి వెళ్ళి మనం తిందాం అంటాము. ఐటమ్ కూడా వచ్చింది, చేసుకొని తిన్నాం. బాగుంది. నాట్ బ్యాడ్. అంత స్పైసీ చేయమని చెప్పాల్సింది. అడిగాను నన్ను అప్పటికి, మీడియంగా చేయమని చెప్పాను. బస్ తినేసా, అంటే ఎక్కువ ఇవ్వలేదు కానీ బాగుంటుంది. మంచికి సింగిల్ పర్సన్కి సరిపోతుంది. సింగిల్ అయితే మొత్తం గ్రీన్. నిజంగా బస్ అయితే చాలా బాగా నచ్చింది. నేను ఇప్పటికీ ఎప్పుడైనా మ్యాక్సిమం బస్సు బుక్ చేయాలంటే యోలా ఒకటి, ఫ్లింగ్ బస్ ఒకటి, ఈ రెండిట్లోనే ఫ్లింగ్ బస్ ఈ రెండిట్లోనే ఏదో బుక్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో బస్సు కొత్తగా ఉంటుంది, ఫస్ట్ థింగ్ నీట్గా ఉంటుంది, నీట్గా మెయింటైన్ చేస్తారు. బస్సు కూడా ఆన్ టైం వెళ్తుంది, కానీ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. అంటే తక్కువకి వస్తుంది, టికెట్ చాలా తక్కువకి వస్తుంది. ఇంకా మిగతా చాలా కాస్ట్ ఉంటాయి ఖచ్చితంగా. దీనికన్నా ఎవరి దగ్గర నా ఉద్దేశం బస్సుల్లో ఇంతకన్నా అసలు ఏ బస్సు తగ్గేది, చాలా బాగుంటుంది. ఈ బస్సు ఏ కంపెనీ అంటే మ్యాక్సిమం అశోక్ లేలాండ్ బస్సు. బస్సే. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. నేను ఒక సినిమా చూసేసి నేను పండుకుంటా. సినిమా అంటే కొంచెంసేపు టైంపాస్కి సినిమా చూసేసి నేను పండుకోవడమే అంతే. ఇంకా నేను ఒక్కడనే ఈ బెడ్ ఖాళీగా వెళ్తుంది బస్సు. పాపం అతనికి లాసే బస్, అతనికి ఏం చేయలేం. మార్నింగ్ ఇందాక లేసాను 6 అలాగే 6:50కి అలాగ లేసా. మళ్ళీ అనుకున్నా ఒక్కడనే 2 బెడ్లలో ఫుల్గా నిద్రపోయా. నైట్ సినిమా చూశాను, అరౌండ్ 1:30 or 2 అయింది. గాడ్జిల్లా ద కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ చూశాను, బాగుంది. వైజాగ్, ఇక్కడ నుంచి వైజాగ్ చూపిస్తాను మీకు. జస్ట్ నేను ఇప్పుడు ఎక్కువసేపు ఉండను, ఈవినింగ్ మళ్ళీ బస్ ఎక్కేస్తా. ఒక 1 వీక్ తర్వాత వస్తా. 1 వీక్ తర్వాత వచ్చి అప్పుడు 1 వీక్ ఉంటా. 1 వీక్లో మ్యాక్సిమం కవర్ చేస్తా, ట్రై చేస్తా వైజాగ్. నేను వైజాగ్లో బాగా వీడియోస్ చేశాను ఇంతకుముందు కూడా. మళ్ళీ మనం వైజాగ్లో వీడియోస్ చేద్దాం, ట్రై చేద్దాం.
ఇప్పుడు స్నానం చేయాలి, దిగిన వెంటనే స్నానం చేసి వేరే పని ఉంది, పని చూసి చలో మళ్ళీ హైదరాబాద్. అదే షేర్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట ఖచ్చితంగా కొట్టండి. ఈ మధ్య నాకు యూట్యూబ్ మీద వ్లాగ్స్ ఎలా చేయాలనేది టచ్ పోయింది, చాలా పోయింది. అందుకే కొంచెం తేడాగా వస్తుంది. ట్రై చేస్తా మంచిగా ఎలా ఏంటి అని. మీ విత్ మై బెడ్, 2 బెడ్స్. నేను మ్యాక్సిమం లాస్ట్ బుక్ చేశాను అనుకోండి, నా పక్కన ఎవరు పడరు, అందుకే లాస్ట్ ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఇష్టమే బస్ జర్నీ అంటే. సో నాకు అలాంటి ఇబ్బంది లేదు కాబట్టి లాస్ట్ బుక్ చేసుకున్నానంటే 2 బెడ్స్ వస్తాయి, హ్యాపీగా అనుకుంటా. అంటే చూసి బుక్ చేసుకుంటా నేను. ఎవరైనా పడతారా పడరా అని అర్థమవుతుంది, అంటే ముందు సీట్లు బట్టి పడరా అని అర్థమైంది. ఒకటి హ్యాపీగా చాలా చెల్లగా 2 ఏసీలు, 2 అంతా బాగుంటుంది. ఒక్కడనే ఉంటాను, ప్రతి ఒక్కటి బెడ్ ఎలా పెట్టినా ప్రాబ్లం లేదు. బట్ సర్దాలి, ఇప్పుడు వచ్చేస్తుంది వైజాగ్ కూడా. ఇందాక కూరవన్ పాలెం ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటాం, మన దగ్గరికి చూపిస్తాం. రెడీ.